ఉత్తరం కలిసొచ్చే రంగు ఎల్లో. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. రాజకీయ నాయకులతో మిత్రత్వం ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా సముచితమైన స్థానాన్ని సాధించడానికి గాను విశేషమైన కృషిని చేస్తారు. ఆర్థికపరమైన అంశాలపైన దృష్టిని సారిస్తారు. సానుకూల ఫలితాలు కూడా సాధిస్తారు. మీ శక్తి సామర్థ్యాలు తగిన ఉద్యోగం లభించినా కార్యాలయంలో రాజకీయాలు మీకు నచ్చవు. ఉద్యోగంలో మార్పులు, స్థానచలనం, ప్రమోషన్స్ వంటివి చోటు చేసుకుంటాయి. ఉన్నతాధికారులని కాకపట్టడం, భజన చేయడం వంటివి మీరు చేయలేరు. ఇది మీ ప్రయోజనాలకు ఆటంకంగా మారుతుంది. దూర ప్రాంతాల్లోని మీ వారి యోగక్షేమాలు విచారిస్తారు. సంతానానికి ఉన్నత విద్యావకాశాలు కలిసి వస్తాయి. స్వల్పమైన ఒడిదుడుకులు ఉన్నప్పటికీ చెప్పుకోదగిన ఇబ్బందులేమీ ఏర్పడవు. హోటల్ వ్యాపారస్తులకు గడ్డు కాలం అని చెప్పవచ్చు. కలుషిత ఆహారం వలన ఇబ్బందులు ఏర్పడతాయి. మత్స్య వ్యాపారస్తులకు, పాల వ్యాపారాలకు, స్టేషనరీ వ్యాపారాలకు, పబ్లికేషన్స్, మందుల షాపుల వారికి, చిల్లర వ్యాపారస్తులకు అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. హోమియోపతి వైద్యానికి జనాదరణ కలుగుతుంది. అన్ని విషయాల్లోనూ కొన్ని ఆటంకాలు ఎదురైనా కార్య విజయం మాత్రం లభిస్తుంది. మీ విజయాన్ని, సామర్థ్యాన్ని చూసి మనస్ఫూర్తిగా సంతోషించే వాళ్ళు తక్కువ. సంసార జీవితంలో ఒడిదుడుకులు ఇబ్బందులు పెడతాయి. ఎంత చెప్పినా వినని మనుషులను బాగు చేసే ప్రయత్నాలు చేసి విసిగిపోతారు. వారిని మార్చలేమని గ్రహిస్తారు. ఈ రాశివారు మంగళవారం మరియు శనివారం నాడు హనుమాన్ మూర్తులతో దీపారాధన చేయడం శ్రేయస్కరం. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 4, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు గ్రీన్. తదుపరి వృశ్చిక రాశి.